ఈ వీడియోలో 2026 జనవరి నుంచి మార్చి వరకు గల చాలా ముఖ్యమైన నియామకాలు, వాటికి సంబంధించిన ప్రశ్నలు, జవాబులు ఉన్నాయి. మీరు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటి ప్రశ్న, ఇటీవలే నీతి ఆయోగ్ ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి, నిధి చెబ్బర్. బీవీఆర్ సుబ్రహ్మణ్యం పదవీ కాలం 2026 ఫిబ్రవరి 24తో ముగిసింది. ఆయన స్థానంలో 1994 బ్యాచ్ ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐఏఎస్ అధికారిని అయిన నిధి చెబ్బర్కు కేంద్ర ప్రభుత్వం సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇటీవలే మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి, యూమ్నం ఖేమ్చంద్ సింగ్. జాతుల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్లో 2025 ఫిబ్రవరిలో అప్పటి సీఎం బిరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రం రాష్ట్రపతి పాలనలో ఉంది. ఫిబ్రవరి 2025 నుంచి మణిపూర్లో కొనసాగుతున్న రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్న తరువాత ఆయన బాధ్యతలు చేపట్టారు. తైక్వాండోలో ప్రావీణ్యం ఉన్న ఖేమ్చంద్ 2017 నుంచి 2022 వరకు మణిపూర్ అసెంబ్లీ స్పీకర్గా పనిచేశారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి, అమర్నాథ్. ఫోర్జరీ పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపణల నేపథ్యంలో హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుపై అంబుడ్స్మన్ జస్టిస్ సురేష్ కుమార్ కైత్ వేటు వేశారు. ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లో 2వ స్థానంలో నిలిచిన అమర్నాథ్ను నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ను బ్లాక్మెయిల్ చేశాడన్న ఆరోపణలు, సిఐడి అరెస్ట్ నేపథ్యంలో జగన్మోహన్ రావును ఇంతకుముందే హెచ్సీఏ సస్పెండ్ చేసింది. దీంతో ఉపాధ్యక్షుడు దల్జిత్ సింగ్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించేవారు. సునేత్ర పవర్ ఏ రాష్ట్రానికి మొదటి మహిళా ఉప ముఖ్యమంత్రి అయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి, మహారాష్ట్రకు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో మరణించిన తరువాత ఆయన భార్య మరియు రాజ్యసభ ఎంపీ సునేత్ర పవర్ డిప్యూటీ సీఎంగా నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఇటీవలే ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ బి, నితిన్ నబీన్. ఆయన జనవరి 20, 2026న అధికారికంగా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 45 ఏళ్ల వయసులో ఈ పదవిని చేపట్టిన నితిన్ నబీన్ బీజేపీ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన జాతీయ అధ్యక్షుడిగా నిలిచారు. ఈ పదవికి నితిన్ నబీన్ మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో జాతీయ రిటర్నింగ్ అధికారి కె లక్ష్మణ్ ఆయన్ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. గతంలో ఆయన బీహార్ ప్రభుత్వంలో రోడ్డు నిర్మాణ మరియు ఇతర శాఖల మంత్రిగా పనిచేశారు. అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఆయన జేపీ నడ్డా స్థానంలో బాధ్యతలు చేపట్టారు. ఇటీవలి తెలంగాణ నూతన గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి, ఆప్షన్ సి, శివ్ ప్రతాప్ శుక్లా. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసి ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను నియమించింది. 2024 జూలై 31న తెలంగాణ గవర్నర్గా నియమితులైన జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు మహారాష్ట్రకు మారారు. కేంద్ర ప్రభుత్వం అనూహ్యంగా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఇప్పుడు నియమించిన 9 రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంత గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు 5గురిని ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి బదిలీ చేసింది. ఒకరికి అదనపు బాధ్యతలు అప్పగించింది. 3గురిని కొత్తగా నియమించింది. మైనార్టీ వర్గానికి చెందిన బీహార్ గవర్నర్
ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ పదవీ కాలం ముగియడంతో ఆ స్థానాన్ని సయీద్ అటా హస్సేన్తో భర్తీ చేశారు. ఆర్ఎన్ రవి తమిళనాడు నుండి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బదిలీ అయ్యారు. సివి ఆనంద్ బోస్ రాజీనామా తరువాత కవిందర్ గుప్తా లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బదిలీ అయ్యారు. వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నుండి లడక్ లెఫ్టినెంట్ గవర్నర్గా బదిలీ అయ్యారు. కొత్తగా నియమితులైన గవర్నర్లు నందకిషోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈయన బీహార్ మాజీ అసెంబ్లీ స్పీకర్. లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ సయ్యద్ అతా హస్సేన్ బీహార్ గవర్నర్గా నియమితులయ్యారు. తరంజిత్ సింగ్ సంధు ఢిల్లీ నూతన లెఫ్టినెంట్ గవర్నర్గా నియమితులయ్యారు. ఈయన అమెరికాలో భారత మాజీ రాయబారి. అదనపు బాధ్యతలుగా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కేరళ గవర్నర్గా ఉంటూనే తమిళనాడు గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. ఇటీవలే అమెరికాలోని న్యూయార్క్ నగర ఎన్నివా నగర్ మేయర్గా ఎన్నికైన జోహరన్ మమదాని ప్రమాణ స్వీకారం చేశారు. కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి 112వ నగర్ మేయర్గా జోహరన్ మమదాని న్యూయార్క్ నగర 112వ మేయర్గా జనవరి 1, 2026 ప్రమాణ స్వీకారం చేశారు. జోహరన్ మమదాని న్యూయార్క్ నగరానికి ఎన్నికైన తొలి ముస్లిం మేయర్ మరియు తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తి. ఇటీవలే భారత వైమానిక దళానికి వైస్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ నగేష్ కపూర్. ఇటీవలే భారత మహిళల హాకీ జట్టు కోచ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి స్టోడ్ మారిజ్నే. గతంలో 2017 నుండి 2021 వరకు భారత మహిళల జట్టుకు కోచ్గా పనిచేసిన మారిజ్నే దాదాపు 4 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టారు. హాకీ ఇండియా ఆయన్ని జనవరి 2, 2026 అధికారికంగా నియమించింది. ఈయన సారథ్యంలోని భారత మహిళల జట్టు 2020 టోక్యో ఒలింపిక్స్లో చారిత్రాత్మకమైన 4వ స్థానాన్ని కైవసం చేసుకుంది. అంతకుముందు కోచ్గా ఉన్న హరేంద్ర సింగ్ వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేయడంతో మారిజ్నేను తిరిగి నియమించారు. ఇటీవలే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి రవీంద్ర కుమార్ అగర్వాల్. ఆయన అశుతోష్ అగ్నిహోత్రి స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టారు. అశుతోష్ అగ్నిహోత్రి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు బదిలీ అయ్యారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి లవ్ అగర్వాల్. ఇటీవలే సుప్రీంకోర్టులో భారత ప్రభుత్వ అదనపు సోలిసిటర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి కనకమేడల రవీంద్ర కుమార్. అణుశక్తి నియంత్రణ బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ ఏ ఏకే బాలసుబ్రహ్మణ్యం. ఆయన జనవరి 2026లో దినేష్ కుమార్ శుక్లా నుండి బాధ్యతలను స్వీకరించారు. ఇటీవలే పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి జస్టిస్ సంగమ్ కుమార్ సాహు. ఇటీవలే సిక్కిం హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ సి జస్టిస్ ఏ మహమ్మద్ ముస్తాక్. ఉత్తరాఖండ్ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి. ఆప్షన్ బి జస్టిస్ మనోజ్ కుమార్ గుప్తా. జస్టిస్ రేవతి మోహితే డేరా ఏ రాష్ట్రానికి మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి.
ఆప్షన్ సి మేఘాలయ రాష్ట్రానికి. ఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి రాకేష్ అగర్వాల్. ఇటీవలే ఇండో టిబేటియన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి శత్రుజిత్ సింగ్ కపూర్. ఇటీవలే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ నూతన చీఫ్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ప్రవీణ్ కుమార్. నిరాయుధీకరణ విషయాలపై ఐక్యరాజ్య సమితి సలహా బోర్డు చైర్పర్సన్గా నియమితులైన భారతీయ దౌత్యవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ డిబి వెంకటేష్ వర్మ. ఇటీవలే కేంద్ర విజిలెన్స్ కమిషనర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ ప్రవీణ్ వశిష్ఠ. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సీనియర్ భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు కొత్త కోచ్గా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ అమేలియా వాల్వర్డే. ఆమె గతంలో కోస్టారికా మహిళల జాతీయ జట్టుకు సుదీర్ఘకాలం 2015 నుంచి 2023 వరకు ప్రధాన కోచ్గా వ్యవహరించారు. ఆమె సారథ్యంలో ఆ జట్టు 2015 మరియు 2023 ఫిఫా మహిళల ప్రపంచ కప్లకు అర్హత సాధించింది. టాటా కమ్యూనికేషన్స్ ఇటీవలే ఎండి సిఇఓగా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి గణేష్ లక్ష్మీనారాయణన్. ఎటర్నల్ గ్రూప్ నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి ఆల్బిందర్ దెండిసా. ఇటీవలే రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి తేజస్వి యాదవ్. ఇటీవలి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి షేక్ జోవాన్ బిన్ హమద్ ఆల్ థానీ. ఖతార్ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు షేక్ జోవాన్ బిన్ హమద్ ఆల్ థానీ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇటీవలి భారత క్రీడా నిర్వాహకుడు రణధీర్ సింగ్ ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జపాన్ చరిత్రలో సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించి తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి మహిళా ప్రధానమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి సనే టకైచి. 8 ఫిబ్రవరి 2026 జరిగిన జపాన్ సార్వత్రిక ఎన్నికల్లో సనే టకైచి భారీ మెజారిటీతో గెలిచారు. ఆమె పార్టీ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ 465 సీట్లలో 316 సీట్లను గెలుచుకుంది. 2025 అక్టోబర్లో జపాన్ తొలి మహిళా ప్రధానమంత్రి అయిన తకైచి పదవీ బాధ్యతలు స్వీకరించిన 3 నెలలకే ముందస్తు ఎన్నికలను ప్రకటించారు. క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి కార్డినల్ పోలా ఆంతోనీ. తలాక్ వివాదం పరిష్కారానికి మధ్యవర్తిగా ఇటీవలే సుప్రీంకోర్టు ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి జస్టిస్ కురియన్ జోసెఫ్. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఇటీవలే ఎవరు ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ డి ప్రసన్న కుమార్. కేరళలో పూర్తిగా దృష్టిలోపం ఉన్న మొదటి మహిళా న్యాయమూర్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి తాన్యా నాథన్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా
ఇటీవలి ఎవరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి సునేత్ర పవార్. ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవలి ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి జి సాయి ప్రసాద్. ఇటీవలి గెయిల్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ దీపక్ గుప్తా. మార్చి 1, 2026 నుండి ఈ పదవిలో అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈయనకు ముందు ఈ పదవిలో ఉన్న సందీప్ కుమార్ గుప్తా ఫిబ్రవరి 28, 2026 పదవీ విరమణ చేయడంతో కేంద్ర ప్రభుత్వం దీపక్ గుప్తాను నియమించింది. ఈయన ఫిబ్రవరి 28, 2029 వరకు ఈ పదవిలో కొనసాగుతారు. ఇటీవలే ఇరాన్ తాత్కాలిక సుప్రీం నాయకుడిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి అలీరెజా ఆరఫీ. ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించిన నేపథ్యంలో ఇరాన్ రాజ్యాంగం ప్రకారం తాత్కాలికంగా దేశ బాధ్యతలు నిర్వహించడానికి ఒక మధ్యంతర నాయకత్వ మండలి ఏర్పాటైంది. ఈ మండలిలో కీలక సభ్యునిగా మరియు తాత్కాలిక సుప్రీం నాయకుడిగా సీనియర్ మత గురువు ఆయతుల్లా అలీరెజా ఆరఫీ నియమితులయ్యారు. ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ నావల్ ఆర్మమెంట్ గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి బిపి సింగ్. ఇటీవలే లోక్సభ ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి రవిశంకర్ ప్రసాద్. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మార్చి 3, 2026 ఈ 15 మంది సభ్యులతో కూడిన ప్రివిలేజెస్ కమిటీని పునరుద్ధరించారు. ఇందులో ఎన్డీఏతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు కూడా ఉన్నారు. ఎంపీల సభా హక్కుల ఉల్లంఘన లేదా సభను ధిక్కరించడం లాంటి ఫిర్యాదులను విచారించి తగిన క్రమశిక్షణా చర్యలను స్పీకర్కు లేదా సభకు సిఫార్సు చేయడం ఈ కమిటీ విధి. ఎంపీలు తమ విధులను ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వేచ్ఛగా నిర్వహించడానికి ఈ కమిటీ రక్షణ కల్పిస్తుంది. డిజిలాకర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీకి అధిపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ అజయ్ సాహ్ని. మణిపూర్లో జాతుల మధ్య జరుగుతున్న హింసపై దర్యాప్తునకు ఏర్పాటైన కమిటీ చైర్పర్సన్గా కేంద్రం ఇటీవల ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి జస్టిస్ బాల్బీర్ సింగ్ చౌహాన్. గతంలో ఈ కమిటీకి నేతృత్వం వహించిన గౌహతి హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజయ్ లాంబా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో జస్టిస్ చౌహాన్ నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలాలను న్యాయంగా, సమర్థంగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పంచుకోవడానికి అవసరమైన ఆచరణీయ పరిష్కారాలను సూచించేందుకు ఎవరి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి అనుపమా ప్రసాద్. ఆంధ్ర రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ఎవరు అధ్యక్షతన కమిషన్ ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి రాజీవ్ రంజన్ మిశ్రా. గాజా శాంత మండలి గాజా బోర్డ్ ఆఫ్ పీస్ ఎవరు చైర్మన్ గా ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి డొనాల్డ్ ట్రంప్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు అపరిమితంగా నచ్చినట్లయితే షేర్ చేయండి. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. చివరిగా ఈ వీడియోకి హైప్ సింబల్ పై క్లిక్ చేయండి.